ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయంలో ఈ మీడియా ద్వారా ఈ రీతిగా ఈ ఆరాధనలో పాల్పొందిన మీ అందరికీ ప్రభునామమున వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మనందరం కలిసి ఈ ఆరాధనను ఆనందిద్దాం, పాల్గొందుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపణ దేవ, ఈ ఉదయకాల సమయంలో ఈ మీడియా ద్వారా ఈ ఆరాధనలో పాల్పొందే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉంటున్నారు. మీకు వందనాలు. గత కాలం అంతా మిమ్మల్ని కాపాడి నడిపించి దీవించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఆరాధనలో పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచర్యలోనూ మాకు మీ సహాయం దయచేయండి. పాలు పొందుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి. మీ వాక్యం ద్వారా మాతో ప్రత్యేకతగా మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడేవారు వచ్చి పాటలు పాడాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉద్యోగ కీర్తన నుండి 466వ కీర్తన పాడుకుందామండి. నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య. ఉద్యోగ కీర్తన నుండి 466వ కీర్తన. నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య, నిజమైన ప్రేమ నీదయ్యా, నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య, నిజమైన ప్రేమ నీదయ్యా. స్తుతి స్తోత్రం ఘన మహిమా, స్తుతి స్తోత్రం ఘన మహిమా సదాకాలము నీకే, సదాకాలము నీకే. నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య, నిజమైన ప్రేమ నీదయ్యా, నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య, నిజమైన ప్రేమ నీదయ్యా. పరలోకం వీడినావే, నరరూపం దాల్చినావే, పరలోకం వీడినావే, నరరూపం దాల్చినావే. నన్ను నీదు ప్రేమలో కోరుకుంటివి నా యేసయ్యా, నన్ను నీదు ప్రేమలో కోరుకుంటివి నా యేసయ్యా. నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య, నిజమైన ప్రేమ నీదయ్యా, నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య, నిజమైన ప్రేమ నీదయ్యా. నీ రక్తం కార్చినావే, బలియాగం చేసినావే, నీ రక్తం కార్చినావే, బలియాగం చేసినావే. నన్ను నీదు హస్తములో చిత్రించినావే నా యేసయ్యా, నన్ను నీదు హస్తములో చిత్రించినావే నా యేసయ్యా. నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య, నిజమైన ప్రేమ నీదయ్యా, నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్య, నిజమైన ప్రేమ నీదయ్యా. మరణము జయించినావే,
మరణము జయించినావే, రక్షణ నీచినావే. నన్ను నీదు మార్గములో నడిపించితివే నా యేసయ్యా, నన్ను నీదు మార్గములో నడిపించితివే నా యేసయ్యా. నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్యా, నిజమైన ప్రేమ నీదయ్యా, నిజమైన ప్రేమ నీదయ్యా నా యేసయ్యా, నిజమైన ప్రేమ నీదయ్యా. స్తుతి స్తోత్రం ఘన మహిమా, స్తుతి స్తోత్రం ఘన మహిమా సదాకాలము నీకే, సదాకాలము నీకే, సదాకాలము నీకే. ఉజ్జు కీర్తన నుండి 64వ కీర్తన పాడుకుందామండి. దేవాది దేవా యేసుదేవా భరించితివా సిలువన్. ఉజ్జు కీర్తన నుండి 64వ కీర్తన. దేవాది దేవా యేసుదేవా భరించితివా సిలువన్, భరించితివా నాకై. దేవాది దేవా యేసుదేవా భరించితివా సిలువన్, భరించితివా నాకై. నా దురిత తలపులకై నీ శిరమునందు, నా దురిత తలపులకై నీ శిరమునందు ముళ్ళ మకుటమును ముత్తీర ప్రభువా, ముత్తీర ప్రభువా. చిందేని రక్తం శిరము నుండి పాపాహరుడా దేవా, పాపాహరుడా దేవా. దేవాది దేవా యేసుదేవా భరించితివా సిలువన్, భరించితివా నాకై. నా పాప నడకలకై నీ పాదములందు, నా పాప నడకలకై నీ పాదములందు శీలల్ కొట్టిరా సిలువాయందు, సిలువాయందు. కారే రక్త ధారలతో లాలించితివా తండ్రి, లాలించితివా తండ్రి. దేవాది దేవా యేసుదేవా భరించితివా సిలువన్, భరించితివా నాకై. ఎన్ని చేసిన నన్నెడబాయకుండా, ఎన్ని చేసిన నన్నెడబాయకుండా ఆదరించితివా ఆపాదహరుడా, ఆపాదహరుడా. నీకై నేమే
సమర్పింతు త్యాగశాలి నాథా, త్యాగశాలి నాథా. దేవాదిదేవా యేసుదేవా, భరించితివా సిలువన్, భరించితివా నాకై. నీ కృపతో నిచ్చిన సర్వంబును దేవా, నీ కృపతో నిచ్చిన సర్వంబును దేవా, నీకై సమర్పించి నీ సేవ చేతున్, నీ సేవ చేతున్. గైకొనుము దేవా దయతోడ నన్ను, దయాద్ర హృదయ దేవా, దయాద్ర హృదయ దేవా. దేవాదిదేవా యేసుదేవా, భరించితివా సిలువన్, భరించితివా నాకై. దేవాదిదేవా యేసుదేవా, భరించితివా సిలువన్, భరించితివా నాకై. ఈ సమయంలో మన ఆరాధన హెచ్చరికలను సంఘ పెద్దలైన పి డేవిడ్ గారు వచ్చి ఆరాధన హెచ్చరికలు అందించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి లెక్కలేని వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుందాం. అలాగే మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు ప్రథమ స్కందంలో నుంచి మొదటి కీర్తన చదువుకుందామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువురు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన ఘనమైన తండ్రి, నీ నామను బట్టి లెక్కలైన వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ యొక్క 2020 సంవత్సరంలో మా జీవితాల్లో, మా యొక్క సంఘ సభ్యుల జీవితాలు అందరిలోనూ నైనా 9 నెలలు కరుణించి కాపాడి 10వ నెలలో మొదటి నీ యొక్క ఆదివారం నాడు పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి నేను స్తుతించి గణపరచడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన, చదవబడిన వాక్యంలో నుంచి నాయన గూఢమైనటువంటి అర్థాలతోటి మేము నాయన ఆనందించి స్తుతించి మిమ్మల్ని గణపరిచే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతారని మా ప్రభుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రథమ స్కందము లేదంటే మొదటి కీర్తనలో ఏ విధంగా ఉన్నదంటే, మనం చేయకూడనటువంటి పనులు ఉన్నాయి, అలాగే చేయకుండా చేయవలసిన పనులు, తద్వారా వచ్చేటటువంటి దీవెనలు మనకి ఈ యొక్క కీర్తనలో కనిపిస్తూ ఉన్నది. ఈ కీర్తన, మొదటి కీర్తన రచయిత పేరు ఇవ్వబడలేదంటే, లేదంటే 1-2 కీర్తనలు చూసుకున్నట్లయినా సరే రచయిత పేర్లు ఇవ్వలేదంటే దేవునికి తప్ప మరి ఎవరికి చెందనట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ మొదటి కీర్తనని, ఈ కీర్తనలన్నీ కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినప్పటికీ ఈ కీర్తనలో భావోద్రేకమైనటువంటి అలంకారం కనిపిస్తుంది. ఏంటి భావోద్రేకమైనటువంటి అంటే,
ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడి యొక్క ధన్యత అనేది మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ మొదటి కీర్తనలో మొదటి భాగం అంతా 1, 2, 3 వచనాలు చూసినట్లయితే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలతోటి ప్రారంభమయ్యి శాపంతో ముగిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈ మొదటి కీర్తన మొదటి భాగంలో దేవుని యందు భయభక్తులు గల వ్యక్తిని చూస్తాము. రెండో భాగంలో పాపిని భక్తిహీనుని గురించి చూస్తాం. మొదటి భాగంలో పరిశుద్ధత అంతా చూపిస్తుంటే చివరి భాగంలో ఏ విధంగా చూపిస్తుందంటే పాపిని గురించి చూపిస్తూ ఉన్నది. అయితే దేవుని యందు పాపం లేదని మిత్రులు, శత్రువులు, లేదంటే తనతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ దొంగలు కూడా సాక్ష్యం చెప్పారు. తర్వాత తండ్రి యొక్క సాక్ష్యం కూడా ఉన్నది. అయితే నేడు మన సాక్ష్యం ఏ విధంగా అన్నది? దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థలాల్లో నిలవద్దన్నాడు, నడవకూడదన్నాడు, కూర్చోకూడదన్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం వద్దకు. అదేంటి? అది ఆ ధర్మశాస్త్రం ఎవరిది? పరిశుద్ధుల యొక్క ప్రియమైనటువంటి గ్రంథంగా కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రంథంని ఎక్కడుంచుకోవాలి? హృదయం నందు ధర్మశాస్త్రం ఉంచాలని మనకేమని చెప్తున్నాడంటే ఈ కీర్తనలో 37, 31 వచనంలో ఈ విధంగా ఉన్నదని, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారువు. దేవుని ధర్మశాస్త్రం లేదంటే దేవుని వాక్యం మన హృదయాలు ఉన్నట్లయితే మన అడుగులు జారువు, మన అడుగుల్ని కాపాడుతానన్న దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మనం దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నాను. ఆ విధంగా చూసినట్లయితే 1-2 వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానించువాడు. ఏంటి ధ్యానించడం? ఆలోచనను కేంద్రీకరించి ధ్యానించాలి. అంటే ఎవరి ఆలోచన ప్రకారంగా ధ్యానించాలి? దేవునితోటి ఉండాలి. కానీ మొదటిగా చెప్పినటువంటి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, కానీ దేవుని యొక్క ఆలోచనతోటి చేసినట్లయితే దావీదు ఏమన్నాడు? నాకు క్రొవ్వు మెదడుకు దొరికినట్లుగా నా ప్రాణానికి తృప్తి కలుగుతుంది, నా ప్రాణానికి ఈ వాక్యం అంతా ఈ విధంగా ఉన్నదని దేవుడు చెప్పిన రీతిగా, దావీదు చెప్పిన రీతిగా మనం కూడా మన హృదయంలోనూ అన్ని విషయాల్లో కూడా వాక్యంతో నింపబడాలి. లేదంటే మన అంతరాత్మ కూడా ఏ విధంగా నింపబడాలంటే దేవుని యొక్క సత్యంతో నింపుకుని ధ్యానించి దానిని ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించే విధంగా మనం జీవించి ముందుకు కొనసాగించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నానండి. ఆ విధంగా చేసినట్లయితే తర్వాత ఏమంటున్నారు? 1వ వచనంలో 3వ లైన్లో చూసినట్లయితే అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటే ఇక్కడ దుష్టులతో ఆలోచన నడవద్దన్నాడు, మార్గాన్ని నిలవకూడదన్నాడు. ఒకవేళ నేను నడుస్తానండి అని అనుకుంటే నడిస్తే నిజానికి ఏమవుతామండి? శాపానికి గురికాక తప్పం. కానీ ఇక్కడ నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే అపహాసులు కూర్చున్న చోట కూర్చోని అని అంటున్నాను. ఎందుకు కూర్చోవాలి? దేవుని గురించి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ఉండాలి. కానీ నేను కూర్చున్నాను, కానీ దేవునికి గురించి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా లేకపోయాననే బాధ. అంటే కానీ దేవుని గురించి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ఉండాలి. ఏంటి అపహాస్కులు అంటే ఎవరు? వేళాకాలం ఎగతాళి చేసేవాళ్ళు, లేదంటే వారు బహిరంగంగా దేవుని దూషిస్తూ ఉంటారు, లేదంటే క్రైస్తవ బిడ్డలు ఈ విధంగా వస్తున్నారు అని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. మనకి సామెతలు 21వ అధ్యాయము 24లో కూడా కనిపిస్తుంది, లేదంటే సామెతలు 1:22లో కూడా కనిపిస్తుంది. 21, 24 చదువుకుందామండి. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాస్కుడు అని పేరు. ఎవరు అపహాస్కుడు? అహంకారి. వారి మతాన్ని బట్టి, వారి యొక్క సిద్ధాంతాలను బట్టి అహంకారంగా ఉంటారు. వాళ్ళు ఆ విధంగా అపహాసం చేస్తూ ఉంటారు. వారి దగ్గర కూర్చోవద్దని దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం కూర్చోకుండా దేవుణ్ణి స్తుతించి కనపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నానండి. అట్టి రీతిగా చూసినట్లయితే ఇక్కడ 3వ వచనంలో చెట్టు వలె ఉండాలి. ఎవరు ఈ చెట్టు? ఈ చెట్టు కూడా క్రీస్తే. అంటే అరణ్యంలో నిర్గమాకాండం 15-25 వచనం చూసినట్లయితే అక్కడ అరణ్యంలో జలమంతా కూడా చేదుకుంటే దేవుడు ఆ యొక్క చెట్టును చూపిస్తే ఆ చెట్టు ఆ యొక్క జలంలో వేసినట్లయితే ఆ జలమంతా కూడా మధురంగా మారినట్టుగా మనం చూస్తాం. అట్టి రీతిగా చూసినట్లయితే లేదంటే పరమగీతాలు 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉన్నదండి. అడవి వృక్షములలో జలదారు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటిని. ఎవరు? దేవుడు మనకి ఏ విధంగా ఉన్నాడు? నీడగా ఉన్న దేవుడు.
లేదంటే నీడనిచ్చినటువంటి దేవుడు ఈ చెట్టు నీడనిచ్చిన విధానాన్ని బట్టి కూడా అనేకమైనటువంటి బయట ఉన్నటువంటి వైరస్ ఆ వైరస్ ఉన్నప్పటికీ దేవుడు మనకి నీడనిచ్చి దేవుడు తన యొక్క కృప చేత తన యొక్క కనికరం చేత కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా దేవుని స్తుతించి కనపరచవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నానండి. జీవజలంలో ఊట కూడా దేవుడే ఉన్నాడు. అయితే నీటి ఒడ్డున ఉన్న చెట్టు ఏ విధంగా ఉంటుంది? వేర్లన్నీ కిందకి తన్ని పైకి ఎదిగి ఫలిస్తుంది. వేరుపారిన జీవితం ఏ విధంగా కనిపిస్తుందంటే స్థిరత్వమైనటువంటి జీవితం, వాక్యంలో దేవునిలో స్థిరమైనటువంటి జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నానండి. అట్టి రీతిగా చూసినట్లయితే 3వ వచనంలో 7 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏ విధంగా ఉండమంటున్నాడు? ఒకటి, చెట్టు వల్లే ఉండమంటున్నాడు. తర్వాత ఆ 3వ వచనం మొదటి లైన్లో నాటబడినదై ఉండాలన్నాడు. ఎక్కడ నాటబడాలి? నీటి కాలువల యోరను, అంటే వాక్యంలో నాటబడాలి. నాటబడిన తర్వాత ఫలం ఇచ్చే చెట్టుగా ఉండాలి. తర్వాత ఎప్పుడు ఫలం ఇవ్వాలి? తగిన కాలంలో అనేక మందికి సాక్ష్యాన్ని చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో తీసుకురావాలి. తర్వాత తన కాలమందు ఫలం ఇస్తే అప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆకు వాడకుండా ఉంటుంది, నిత్యం పచ్చగా ఉంటుంది, ఒలివ మొక్క వలె ఉంటారు. అలా చేసిన తర్వాత అదంతా చేసిన తర్వాత సఫలమవుతుంది. ఆ స్థిరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నాను. ప్లాంటెడ్ బై ద రివర్స్ వాటర్, దేవుని యొక్క వాక్యంతో లేదంటే యొక్క నీటితోటి ప్లాంట్ నాటబడినప్పుడు 3 విషయాలు ఉంటాయి. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నాటబడినటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఆ నాటబడిన తర్వాత దేవుని యొక్క వాక్యం మనకి ఏ విధంగా చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. స్ట్రీమ్స్, దేవుని వాక్యము లేదంటే దేవుని మాటలు అన్నీ కూడా మనకి సపోర్ట్ చేసి తర్వాత ఫలవంతమైనటువంటి ఫ్రూట్స్ మనం ఆశించవచ్చు అన్నమాట. ఒకటి చూసినట్లయితే చెట్టు వల్లే ఉంటాం. రెండోది, చెట్టు స్థిరంగా ఉంటుంది, దేవునిలో సంఘంలో నాటబడే విధంగా ఉండి స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. నీటి వారం నాటబడిందంటే క్షామం, ఎండిన స్థితి వానికి రావు. నిజమేనండి, ఈ 5 నెలలు ఉన్నాయి, 6 నెలలు ఉన్నాయి, ఈ యొక్క పాండమిక్ టైంలో కూడా ఎండినటువంటి స్థితి మనకు రాకుండా ఉన్న విధానాన్ని బట్టి కూడా దేవుని స్తుతించి కనపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నాను. 4వదిగా చూసినట్లయితే ఫలమిచ్చు చెట్టు, అంటే ఉత్పత్తి ఇవ్వడం. ఈ ఉత్పత్తి అంటే ఏంటి? ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కొమ్మలు వ్యాపించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నానండి. తగిన కాలమందు నిలకడగా ఉండి ఫలితాన్ని ఇస్తాడు. వాక్యంలోనూ ఉపవాస జీవితంలోనూ దేవునిలోనూ దేవుని యొక్క సంఘంలో కూడా స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉందామండి. అప్పుడు అలాగే ఉన్నప్పుడు ఆకులు ఎండిపోకుండా నిత్యం పచ్చగా ఉంటాడు. దావీదు దేవుని మందిరంలో ఏ విధంగా ఉన్నానని చెప్తున్నాడు? కీర్తనలో 52:8వ వచనంలోనే చెప్తూ ఉంటాడు దావీదు, పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నాను అంటాడు. లేదంటే 97:12-10 వరకు చదివినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మోవేయుదురు అని ఉన్నది. అంటే శరీరంలో ముసలితనం వచ్చినప్పటికీ కూడా క్రీస్తు కొరకు అనేకుల గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా చేసి చిగురు పెట్టుచు పచ్చకుండే విధానాన్ని ఆ జీవితాన్ని కలిగి ఉండి, ఆ పచ్చకుండాలంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండి దాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిజంగా మన జీవితాలకి పచ్చగా చిగురు పెట్టే జీవితాన్ని అనుగ్రహించే విధంగా చేస్తాడు. అలా చేసినప్పుడు సఫలం అవుతుంది. ఏంటి? మనం చేయనిదంతయో సఫలం అవుతుంది. ఎక్కడ? అభివృద్ధి చెందే జీవితం. ఎక్కడ అభివృద్ధి చెందుతాం? కుటుంబ జీవితంలో అభివృద్ధి చెందాలి, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపారంలో, సంఘ జీవితంలో అభివృద్ధి చెందాలి. వ్యక్తిగతమైనటువంటి జీవితం కూడా మళ్ళా ఫలభరితంగా ఉండాలి, సాక్ష్యమిచ్చే జీవితంగా ఉండాలి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఏ విధమైనటువంటి ఫలాలు తీసుకురావాలంటే ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు నిండుకుని వారై చెట్టు వలె ఉండి సేవా ఫలితాలని కలిగి ఉండి సువార్తను అనేకులకి చెప్పి అనేకమైనటువంటి ఆత్మలను దేవునిలోకి నడిపించే బిడ్డలకు ఉండి ఫలాల్ని ఫలించే విధంగా ఉండవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నానండి. ఆ విధంగా చూసినట్లయితే అది 3వ వచనం వరకు ఉన్నది. తర్వాత మిగతా 3 వచనాలు దుష్టులు అలాగనుండకంటే నీతిమంతుల వలె నీటి కాలువ యోరను నాటబడకుండా
చెట్టు వలె అలా ఉండకుండా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అంటే పొట్టు పలికి మాలినటువంటిది లేదా సంచలమైనటువంటి స్వభావానికి గుర్తుగా ఉంటుంది. అంటే వారికి సంరక్షణ అనేది ఉండదు. మనకి ఏ విధంగా ఉండాలి? దేవుడు మనకి రక్షణ అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నానండి. ఆ విధంగా చేసినట్లయితే 5వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువురు అన్నారు. పాపి తీర్పు దినాన నిలువలేడు. లేకంటే పాపి లేక దుష్టుడు తను ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడండి? తన ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు. కాబట్టి తీర్పు దినాన అది తుడుచుకుపెట్టిపోతుంది. కానీ మనమైతే సంరక్షణకుడైనటువంటి క్రీస్తు అనే బండ మీద స్థిరమైనటువంటి జీవితాన్ని కట్టబడి ఉన్నాం కాబట్టి, లేదంటే క్రీస్తు అనే చెట్టుకి ఉన్న కొమ్మలం కాబట్టి, కొమ్మలారా రండి దేవుని స్తుతించండి గణపరచండి అన్నాడు. లేదంటే అనేకమైనట్టు మనం గణపరచిన రీతిగానే ఇంకా చాలామంది గణపరచకుండా ఉన్నారు, వారిని కూడా గణపరిచే రీతిగా చేద్దామండి. అట్టి రీతిగా చేసినట్లయితే ఇంకేమన్నాడు? 6వ వచనంలో నీతిమంతుని మార్గం దేవునికి తెలుస్తుంది. యేసుక్రీస్తుని అంగీకరించిన మనమందరం కూడా దేవుని కుటుంబంలో ఎప్పుడు కూడా లెక్కించబడిన వారంగానే ఉంటాం. కానీ ఇప్పుడు పొట్టువలి ఎగిరిపోకుండా ఉంటాం, కానీ దేవుని చేత నడిపించే బిడ్డలుగా ఉంటాం. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దామండి. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల మార్గం నాకు తెలుస్తుంది, దుష్టుల మార్గం ఈ విధంగా ఉన్నది. వాళ్ళు గాలికి ఎగిరిపోయే పొట్టు వల్లే ఉన్నారు. కానీ మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీరు క్రీస్తు అనే బండ మీద నా బండ మీద మీ గృహాన్ని కట్టబడి ఉన్న విధానాన్ని బట్టి కూడా నేను మిమ్మల్ని నడిపిస్తాను రండి అని చెప్తా ఉన్నాడు. అట్టి రీతిగా దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నాను. ఈ మొదటి కీర్తనంతా కూడా ఈ విధమైనటువంటి హెచ్చరికలతోటి ముగింపు మాటలుగా చేస్తున్నాను. ఆ విధంగా చేసినట్లయితే మనం ఎక్కడ నడవకూడదు, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ కూర్చోండకూడదు అనేది తేటతెల్లంగా చెప్పిన విధానాన్ని బట్టి కూడా దేవుని స్తుతించి గణపరచవలసిందిగా కోర్చు. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం కూడా అంతా కూడా ఏ విధంగా ఉండాలంటే ఫలభరితమైనటువంటి జీవితం ఉండాలి. ఎప్పుడు కూడా ది ఆరిజినేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ప్లాంటెడ్. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా నాటబడిందే ఉండాలి. ఎక్కడ నాటబడాలి? వాక్యంలో, ప్రార్థనలో, ఉపవాస ప్రార్థన జీవితంలో కూడా నాటబడి ఒకరికి ఇతరులకి సాక్ష్యం ఇచ్చే నాటబడే జీవితంగా ఉందామండి. అట్టి కృప ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు మనము ఆరాధన హెచ్చరికలు వింటున్నాము. కొద్ది నిమిషములు మనము తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రభువు చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతిద్దాం. ఆయన ఉన్నతమైన దేవుడు కనుక మనం ఆయన ఆరాధన చేద్దాం. అందరం తలలో ఉంచి కొద్ది నిమిషాలు మన హృదయాన్ని పరీక్ష చేసుకుంటూ ప్రభువు మన కొరకు ఎన్ని గొప్ప కార్యం చేస్తున్నాడో తలంచుకుందాం. మనం ఫలించేలాగిన మనకి ఎటువంటి అవకాశం మనకి ఇస్తున్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన ఉన్నతమైన నామాన్ని బట్టి ఆయనను ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా ప్రభువా, దుష్టులు నీతిమంతులు యొక్క వివరణ మేము ఈ దినాన్ని విని ఉంటున్నాము. నీతిమంతులుగా జీవించుటకు మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గాలి చెదరే పుట్టు వలె ఉండే మమ్మలను స్థిరమైన బండపై నిలిపి ప్రభా మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప అద్భుతమైన రక్షణ కార్యాన్ని బట్టి దినదినము మీలో శిష్యులుగా ఎదుగుటకు చేస్తున్న కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎదిగి మేము ఫలించే జీవితాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో తండ్రి, మరి అనేక మంది బిడ్డలు మీరు చేసిన కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధన చేస్తున్న సమయంలో మీ యొక్క నామము లోకమంతటా ప్రచురం చేయబట్టుకై మమ్మల్ని వాడుకున్నాను తండ్రి. మీరు గొప్ప దేవుడువు, మీరు మహోన్నతమైన దేవుడువు, పరిశుద్ధమైన స్థలాల్లో జీవించే దేవుడివే. కానీ మా హృదయాలను కూడా మీరు ఆలయముగా మార్చుకొని పనికి మాలిన జీవితంలో ఉన్న మామూలను మీరు కరుణించి మీ బిడ్డగా చేసుకునేందుకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ జరగబోయే ఆరాధన అంతట్లో మీరు నడిపించమని, మీ నామానికి మహిమ ఘనతాపురం తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరొక పాటలు పాడేవారు వచ్చి పాట పాడని కోరుతా ఉన్నాం. 2020 సప్లిమెంట్ నుండి
10వ కీర్తన పాడుకుందామండి. ప్రియ యేసు దేహములో ఉబికి రక్తపు ఊట, 2020 సప్లిమెంట్ నుండి 10వ కీర్తన. ప్రియ యేసు దేహములో ఉబికి రక్తపు ఊట, ప్రవహించేరులై కలుషంబులను కడుగా, ప్రవహించేరులై కలుషంబులను కడుగా. ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట, ప్రవహించేరులై కలుషంబులను కడుగా, ప్రవహించేరులై కలుషంబులను కడుగా. కొరడాల దెబ్బలచే దేహము చారలై చిలగా, కొరడాల దెబ్బలచే దేహము చారలై చిలగా. సుందరుడు వికారుడాయే, చూడనొల్లని వాడాయే. సుందరుడు వికారుడాయే, చూడనొల్లని వాడాయే. ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట, ప్రవహించేరులై కలుషంబులను కడుగా, ప్రవహించేరులై కలుషంబులను కడుగా. నా దుష్ట తలంపులకై ముండ్ల కిరీటమా తలపై, నా దుష్ట తలంపులకై ముండ్ల కిరీటమా తలపై, నా నీచ నడతలకై పదహస్తములలో శిలలా, నా నీచ నడతలకై పదహస్తములలో శిలలా. ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట, ప్రవహించేరులై కలుషంబులను కడుగా, ప్రవహించేరులై కలుషంబులను కడుగా. ముఖముపై గుద్దినను, చెంపలపై కొట్టినను, ముఖముపై గుద్దినను, చెంపలపై కొట్టినను, బళ్ళెము ప్రక్కలో దింపినా, నీ చుడికి నిత్య జీవమా. బళ్ళెము ప్రక్కలో దింపినా, నీ చునికి నిత్య జీవమా. ప్రియ యేసు దేహములో ఉబికే
రక్తపూట ప్రవహించేరులై కలుషంబులను కడుగా ప్రవహించేరులై కలుషంబులను కడుగా ఇది ఎంతటి ప్రేమ ప్రభు ఏమని వర్ణింతు నిన్ను ఇది ఎంతటి ప్రేమ ప్రభు ఏమని వర్ణింతు నిన్ను సజీవయాగముగా నన్నే కర్పింతును సజీవయాగముగా నన్నే కర్పింతును ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపూట ప్రవహించేరులై కలుషంబులను కడుగా ప్రవహించేరులై కలుషంబులను కడుగా ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపూట ప్రవహించేరులై కలుషంబులను కడుగా ప్రవహించేరులై కలుషంబులను కడుగా. ఇంతవరకు ఆరాధనలో పాల్పొందిన మీ అందరికి వందనాలు. ఈరోజు కానీ ఈ వారంలో కానీ పుట్టినదినం జరిపించుకుంటున్న బిడ్డలందరికీ సిటీ ట్యాబర్నకల్ సంఘం తరపున వ్యక్తిగతంగాను పుట్టినదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో వివాహ దినం జరిపించుకుంటున్న భార్యాభర్తలకు వివాహ దిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతున్నాను. బైబిల్ వారు చూడండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశ్రయించబడును. ఇదిగో నేను నీకు తోడైండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యంలో నుండి దేవుని సన్నిధి యొక్క శక్తి ఎంత గొప్పదో ఆలోచన చేద్దాం, ధ్యానించుకుందాం. జాగ్రత్తగా మనము వాక్యాన్ని విందాం. ఒక ఇంటి యజమాని తన విశాలమైన పెరట్లో ఉన్న కార్పెట్ గ్రాస్ను ఉదయాన్నే లేచి చూచేటప్పటికీ అక్కడక్కడ మధ్య మధ్యలో
మన్ను కుప్పలుగా చేయబడి ఉంటున్నాయి. రోజంతా దానికోసం ఎవరు ఆ పని చేస్తూ ఉన్నారో చూచుటకు ప్రయత్నం చేశాడు. ఎవరు కనబడలేదు. మరలా మరుసటి రోజు అటువంటి కుప్పలే మరికొన్ని చోట్ల ఆ పెరట్లో ఉన్న పెద్ద కార్పెట్ గ్రాస్లో అక్కడక్కడ కనబడతా ఉన్నాయి. ఆలోచన చేశాడు. తర్వాత అర్థమైంది, బహుశా రాత్రి వేళ పందికొక్కు లాంటి కొన్ని జీవులు లేక పందికొక్కులు లోపలికి వెళ్ళుట కోసం మట్టిని తవ్వుతూ ఉన్నాయి అని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు వాటిని చూడలేకపోయినా అవి ఉన్నాయి అనుటకు రుజువు ఆ మట్టి కుప్పలే రుజువుగా కనబడతా ఉన్నాయి. నా యొక్క ఈ ఉదాహరణ యొక్క ఉద్దేశం ఏంటంటే, కొన్ని సమయాల్లో కొన్నిటిని మనము చూడలేము, కానీ వాటి యొక్క ఉనికి వారు చేయుచున్న కార్యాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఒక గొప్ప ఎవాంజలిస్ట్ ఏమన్నాడంటే, ఐ హ్యావ్ నెవర్ సీన్ ద విండ్, ఐ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ ద విండ్ బట్ ఐ క్యాంట్ సీ ఇట్. నేను గాలిని నా కంటితో ఎప్పుడు చూడలేను, కానీ దాని ఉనికి నేను ఆ స్పర్శలో గమనిస్తూ ఉన్నాను, నేను దాన్ని చూడలేను. అలాగే దేవుని సన్నిధి అనేది ఆయన చేయుచున్న కార్యాలను బట్టి మనము గుర్తించగలుగుతున్నాము, ఆయన సన్నిధిని మనము అనుభవించగలుగుతున్నాం. రోమా సంఘానికి పౌలు గారు ఒక మాట రాస్తూ, రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మన చుట్టూ ఉన్న ఉనికిలో మనకు కనబడతా ఉన్నాయి, సృష్టిలో కనబడతా ఉన్నాయి. దేవుని సన్నిధి. యాకోబు ఒంటరిగా తన తండ్రి ఇంటి నుండి పారిపోతూ ఉన్నాడు. అన్న ఎక్కడ చంపుతాడో అని భయపడి అమ్మ తల్లి ఆయనను తమ ఊరు పొమ్మంది. యవనస్తుడు, ఇంటి నుండి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలేదు. అన్న అయితే అడవికి వెళ్ళి వేటాడేవాడు, కానీ యాకోబు ఇంటిలోనే ఉండేవాడు. కానీ ఈ సమయంలో ప్రాణభయాన్ని బట్టి తండ్రి ఇంటిని వదిలి అమ్మగారు ఊరు తెలియని ఊరికి మార్గం ఎలాగ వెళ్ళాలో తెలియని సమయంలో, ఇటువంటి రోడ్లు కానీ ప్రయాణ సాధనాలు కానీ లేని రోజుల్లో ఒంటరిగా వెళుతూ ఉన్నాడు. భయంగా ఉంటున్నది. ఆ రాత్రి ప్రయాణమైన ఆ దినము చీకటి అయ్యేటప్పటికీ ఒక అడవిలోనికి వచ్చి ఉంటున్నాడు. అక్కడ రాళ్ళు తప్ప మరొకటి కనబడటం లేదు. ఒక రాయిని తలగడ చేసుకొని నిద్రపోయాడు. కానీ దేవుని యొక్క సన్నిధి తనతో ఉన్నదన్న విషయాన్ని ఒక దర్శనం ద్వారా చూడగలిగి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తనతో మాట్లాడినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియుని వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధి మనకు ఎల్లవేళలా ఉండుటకు ఆశపడుతూ ఉంది. ఆ దేవుని సన్నిధి యొక్క గొప్పతనం ఏంటంటే, మొట్టమొదటిగా ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాము ఏంటంటే, మనకు ఆయన సన్నిధి భద్రతనిచ్చేదన్నమాట గమనించాలి. 15వ వచనం అన్నాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. దేవుని సన్నిధి మనకు భద్రతను కలిగిస్తూ ఉంది. నువ్వు మరలా ఇక్కడికి వస్తావు, ఈ దేశాన్ని నీకు ఇస్తాను, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని ప్రాంతాలను వ్యాపిస్తావు. ఒంటరిగా వెళ్ళాడు. తెలియని గృహములో బంధుత్వాన్ని బట్టి ఆ ఇంట్లో చేరాడు. తర్వాత మహాసమూహంగా తిరిగి ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా మనకు తర్వాత అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంది. దేవుని సన్నిధి మనకు ఎల్లవేళలా భద్రతనిస్తూ ఉంది. తన యొక్క మామగారు 10 సార్లు జీతాన్ని మార్చి మోసం చేసినా సరే,
దేవుడు యాకోబును దీవిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనకు తగిన భద్రతని లోకంలో ఇస్తూ ఉంది. ఈ దినాల్లో మనము కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? భయంకరమైన కరోనా వ్యాధి విస్తరిస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. భయంకరమైన ఈ వ్యాధి అనేక మందిని పట్టున పెట్టుకుంటా ఉంది. అన్ని దేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు దీనికి బారిన పడ్డాయి. ఈ సమయంలో కొన్ని దేశాలలో దాని యొక్క ప్రభావం కొద్దిగా తగ్గుతూ ఉన్నా ఇంకనూ అది విస్తరిస్తూనే ఉంటున్నది. ఈ రోజున మన దేశము ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటున్నది. బహుశా కొద్ది రోజుల్లో మొదటి స్థానాన్ని కూడా వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది. ఎలాగ వస్తుందో తెలియదు, ఎలాగ దాన్ని మనము సంపాదించుకుంటామో తెలియదు, ఏ రీతిగా ఆ వైరస్ మనల్ని చుట్టుముడుతుందో మనకు అర్థం కావటం లేదు. అయినా ప్రియుని వాళ్ళారా, దేవుని నమ్ముకున్న బిడ్డలారా, దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్న దేవుడు. ఈ రోజున ప్రభు యొక్క సన్నిధి మనకు భద్రతనిచ్చేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకొనగలుగుతూ ఉంటున్నామా? రెండవది, ఆయన కొరకు సాక్షిగా జీవించే సమయంలో మనకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంది. ఆయన కొరకు ధైర్యంగా నిలబడే సమయంలో ఆయన సన్నిధి మనకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంది. నిర్గమకాండంలో 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంది. అరణ్యములో దేవుడు మోషేతో మాట్లాడుతున్న సమయంలో ఆయన మోషేతో ఈ మాట చెప్పి ఉంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. ఒక యవనస్తుని చంపి తన యొక్క కార్యం బట్టబయలైన కారణాన మిద్యాన అరణ్యంలోనికి పారిపోయాడు. సుమారుగా 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడుతూ, నీవు నాకు బదులుగా వెళ్ళాలి, ఆ ప్రజలను నీవు ఐగుప్తు దేశం నుండి నేను వాగ్దానం చేసిన కనాన్ దేశాన్ని తీసుకువెళ్ళాలి. సాకులు చెప్పాడు, నేను ఎంతటి వాడను నేను చేయలేనన్నట్టుగా. కానీ ప్రభు ఒక సూచన చెప్తా ఉన్నాడు. నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితేవనుటకు ఇది సూచన. ఈ పర్వతం మీద మీరు నన్ను ఆరాధన చేస్తారు. ఈ రోజున దేవుని యొక్క ప్రోత్సాహం మనకు కూడా ఉంటున్నది. నేను నత్తివాడిని, నేను ఎంతటి వాడను, నేను ఎలాగ రాజు ముందు నిలబడగలను, ఒకవేళ రాజు ఆయన దగ్గర వెళ్ళినప్పుడు నా గతాన్ని చూసి నన్ను చంపుతాడేమో అని భయపడుతూ మనసులో వెళ్ళుటకు ఇష్టపడని సమయంలో దేవుడు తగిన ప్రోత్సాహాన్ని మోషేకి ఇస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. హెబ్రీ సంఘానికి కూడా ఒక మాట గ్రంథకర్త రాసి అంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో అన్నాడు కదా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. దేవుని యొక్క ప్రోత్సాహం విధానం మనకుంటున్నది. మన యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నప్పటికీ, లోకములో మనము ఉన్నత స్థానంలో లేకపోయినప్పటికీ ప్రభువు కొరకు నిలవబడాలన్న దేవుడు కోరిక బట్టి మనం నిలబడినప్పుడు ఆయన మనలను ప్రోత్సహించేవాడే. ప్రోత్సాహము ఆయన సన్నిధి మనకిస్తూ ఉంది. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో చెప్తా ఉంటున్నాడు, మనము ఆయనకు సాక్షులుగా ఉండాలన్న మాట కనబడుతూ ఉంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనము, నీ దేవుడిని యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మీరే నాకు సాక్షులని 43వ అధ్యాయం అంటున్నాడు. దానికి ముందు చెప్తా ఉన్నాడు, నీ కుడి చేతిని పట్టుకుంటా ఉన్నా, నువ్వు భయపడవద్దు, నేను నీకు సహాయము చేసేవాడనే. పౌలు గారు తన జీవితంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవ చేసి ఉంటున్నాడు. 3వ సువార్త యాత్ర చివరిలో ఆయనని బంధించారు.
23 అధ్యాయంలో అపోస్తలుల కార్యం 23 అధ్యాయము 11 వచనం అంటున్నాడు, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చుతువో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని చెప్పెను. నువ్వు భయపడవద్దు అని ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు, ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నాడు. యెరూషలేము ఆ ప్రాంతాల్లో ఎలాగైతే నా కొరకు సాక్షిగా ధైర్యంగా ఉన్నావో, రోమాలో కూడా నీవు నా కొరకు సాక్షిగా ఉండాలి, ఉంటావు అని ప్రభువు ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు ప్రియమైన ఆయన సన్నిధి మనకు ఆయనలో జీవించుటకు ప్రోత్సాహాన్నిస్తూ ఉంటున్నది. మూడవది, ఆయన సన్నిధి యుద్ధవీరులైన మనకు బలాన్ని ఇస్తూ ఉంది. మనం పోరాటలు ఉంటున్నాం, మన శరీరముతో పోరాటలు ఉంటున్నాము, దినదినము పాపముతో పోరాటంలో మనం జీవిస్తూ ఉన్నాం. లోకములో ప్రభు కోసం నిలబడట్లో పోరాటం ఉంటున్నాము. మనలను యుద్ధ వీరులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. పోరాటంలో మనకు ఆయన సన్నిధే మనకు బలం అన్న విషయాన్ని గుర్తించవలసిన వారు వింటున్నాం. యెహోషువ గ్రంథంలో మోషే చనిపోయాడు. మోషే తర్వాత తన యొక్క పరిచారకుడైన యెహోషువను దేవుడు నియమించుకున్నాడు. ఇప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, 5వ వచనంలో, మొదటి అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలువలేక ఇండును, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును. నువ్వు భయపడక్కర్లేదు. నేను ఎలాగైతే మోషేకు తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉంటాను. నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలువలేడు. ఆయన సన్నిధి, ఆయన ఉనికి మనకు బలాన్ని ఇస్తూ ఉంది. ఇదన్నా నా లోకాన్ని చూసి మనము భయపడుతూ ఉన్నామా? నేను క్రైస్తవుని చెప్పుకుంటూ సిగ్గుపడుతూ ఉంటున్నావా? దేవుని యొక్క సన్నిధి మనకు బలాన్ని ఇచ్చేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే యుద్ధంలో ఉన్న సమయంలో ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట కనబడతా ఉంది, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుని యెహోవా నీకు తోడైయుండును. ద్వితీయోపదేశకాండంలోనే 7వ అధ్యాయము 24వ వచనం మాట చెప్తా ఉన్నాడు, ఆయన వారి రాజును నీ చేతికి అప్పగించును, నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును నశింపచేయవలను, నీవు వారిని నశింపజేయ వరకు ఏ మనుషులను నీ ఎదుట నిలువలేక పోవును. యుద్ధంలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం కనబడతా ఉంది. ద్వితీయోపదేశకాండంలోనే 11వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు మోషేతో చెప్తా ఉంటున్నాడు, ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్టు మీ దేవుడిని యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. మీరు భయపడక్కర్లేదు. ఏ ప్రాంతం గుండా అరణ్య మార్గంలో వెళతా ఉన్నా, ఎన్ని దేశాలు మీరు దాటబోతా ఉన్నా, మిమ్మల్ని బట్టి వారికి భయాన్ని నేను కలిగిస్తాను. దేవుని యొక్క సన్నిధి మనకు బలము. ఈరోజు అటువంటి బలమైన దేవుని కలిగిన మనము పిరికివారిగా, బలము లేని వారిగా, లోకాన్ని చూచి భయపడేవారిగా మనము జీవిస్తూ ఉన్నామా? దేవుని సన్నిధి మనకు బలాన్ని ఇస్తూ ఉంటున్నది. డాల్ఫిన్ గురించి చదివినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. డాల్ఫిన్కు పైన ముదురు బూడిద రంగు ఉంటున్నది, క్రిందన తెల్లగా వెండిలాగా మెరిసే చర్మం ఉంటున్నది. డాల్ఫిన్ని సొరచేపలు ఇష్టంగా తింటాయి. డాల్ఫిన్ సముద్రపు పైన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నీటి పైన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు క్రింద ఉన్న తెల్లగా ఉండే ఆ వెండి రూపంలో ఉండే చర్మము అడుగు భాగంలో మధ్యలో ఉండే ఈ సొరచేప పైకి చూసినప్పుడు అక్కడ డాల్ఫిన్ ఉన్నట్టుగా దానికి కనబడదు. ఎందుకంటే ఆ రంగు నీళ్ళలో కలిసిపోయి
మామూలుగా ఆకాశం అనుకున్నట్టుగానే కనబడుతూ ఉంటున్నది. ఒకవేళ క్రిందకి అది లోపలికి వెళ్ళి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు డాల్ఫిన్ పైనుంచి సొరచేప చూచినప్పుడు నీళ్ళ అడుగు భాగంలో ఉండే ఆ ముదురు బూడిద రంగు చర్మం కలిగిన ఆ డాల్ఫిన్ ఆ రంగులో కలిసిపోయి సొరచేపకు కనబడకుండగా దేవుడు చేసిన ఏర్పాటు. అప్పుడప్పుడు ఓషనేరియం అంటే సముద్రంలో ఉండే జలచరాలను చూడడానికి మానవుడు తయారు చేసిన కృత్రిమ ఎక్వేరియం లాంటివి లోపలికి వెళ్ళినప్పుడు మనకు ఇటువంటి సముద్రం ఉండే ఈ జలచరాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఇండియా దేశంలో జమ్మూలో ఒక ప్రముఖమైన ఎక్వేరియం, అందులో ఈ సముద్రంలో ఉండే ఈ చేపలన్నీ కనబడుతూ ఉంటాయి. జమ్మూ వెళ్ళిన వారు చూస్తూ ఉంటారు. చాలా ప్రముఖ పర్యాటక ప్రదేశం. అందులో మనకు ఒక క్షణంలో కనబడిన ఈ డాల్ఫిన్ తర్వాత మనం ఎంత గురిపెట్టి చూసినా సరే కొద్ది క్షణాల్లో మాయమైపోతూ ఉంటుంది. అది డైవ్ చేసినా లేక కొంచెం దూరం వెళ్ళినా సరే దేవుడు అద్భుతంగా దాని చర్మపు రంగులను పైన ఒక రంగు కింద ఒక రంగు పెట్టి మనకు కనబడకుండా పోతూ ఉంటున్నది. దాని చర్మపు రంగే దానికి చాలా బలం. ఈరోజు శత్రువుని కాపాడుకొనుటకు దాని చర్మపు రంగే దానికి కారణంగా ఉంటున్నది. ఈరోజు దేవుని యొక్క సన్నిధి కూడా మనకు బలముగా ఉంటున్నది. మనను అధైర్యపరిచేదిగా ఉండదు. మనం ఎంత నిరుత్సాహంగా ఉన్నా, మనము ఎంత బలహీనంగా ఉన్నా, మనం ప్రభు కోసం నిలబడుటకు ఆయన సన్నిధి మనకు బలమైనదిగా ఉంటున్నది. 4వది, ఆయన సన్నిధి మనకు ఆదరణిచ్చేది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో బాలుడైన ఇర్మియాను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను బాలుడినే అంటా ఉన్నాడు. 8వ వచనం అంటున్నాడు కదా, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. పిరికివాడిగా ఉన్న ఇర్మియాకు దేవుడు తన కోసం నిలబడుట కొరకు ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన చుట్టూ ఉన్న సమూహము మనకంటే బలమైనదే. ఇశ్రాయేలు జనాంగము దేవుని మాటను అతిక్రమించి ఇష్టానుసారంగా జీవించే దినాల్లో నీవు నాకు బదులుగా నీవు వెళ్ళి నిలబడి నాకు నా మాటలు ప్రకటించుమని ఇర్మియాతో చెప్తా ఉన్నప్పుడు ఇర్మియా అన్నాడు, నేను బాలుడును, నా శక్తి చాలదు, నేను వెళ్ళను అని రాజీనామా చేస్తున్న మాటలు పలుకుతున్న సమయంలో నీవు వారికి భయపడవద్దు. సంఖ్యాపరంగా నీవు తక్కువ సంఖ్యలోనే మనం ఉండవచ్చునేమో, కానీ దేవుని నామాన్ని ప్రకటించుటకు సాక్షిగా నిలబడుటకు దేవుడు నిన్ను నిలబెట్టి ఉంటున్నాడు. ఈ రోజున ఎటువంటి భయంకర పరిస్థితులు మన చుట్టూ ఆవరించినప్పటికీ ఆయన వాక్యం మనను ఆదరించేది, బలపరిచేది. కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. 86వ కీర్తన 17వ వచనములో ఈ మాట కనబడుతూ ఉంది. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. కష్టాల్లో ఉన్న సమయంలో దావీదు ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు. యెషయా భక్తుడు రాసి ఉంటున్నాడు 12వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము, ఆ దినమున మీరెలాగందరూ, యెహోవా నీవు నా మీద కోప్పడితేవి, నీ కోపం చల్లారెను, నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. యెషయా గ్రంథంలోనే 51వ అధ్యాయంలో మరొక మాట కనబడుతూ ఉంది. 51వ అధ్యాయము 3వ వచనం, యెషయా 51 3వ వచనం, యెహోవా సియోనును ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి
దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానము దానిలో వినబడును. దేవుడు ఆదరించేవాడు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కృంగి ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఆదరించేవాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో 5వ మాట కనబడతా ఉంది. మొదటగా దేవుని సన్నిధి మనకు భద్రతనిస్తూ ఉంది. రెండవదిగా దేవుని సన్నిధి మనకు ప్రోత్సాహాన్నిస్తూ ఉంది. మూడవదిగా దేవుని సన్నిధి మనకు బలంగా ఉంటున్నది, బలమైనదిగా ఉంటున్నది, బలపరిచేదిగా ఉంటున్నది. నాలుగవదిగా దేవుని సన్నిధి మనల్ని ఆదరించేదిగా ఉంటున్నది. ఐదవది 39వ అధ్యాయం ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం నుండి మనము చూచినట్లయితే, యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్న సమయంలో దేవునియందు నమ్మకంగా నడిచిన కారణాన, యథార్థమైన భక్తి కలిగిన కారణాన, పాపం యొక్క శోధనకు లోబడకుండా జీవించిన కారణాన ఇక్కడ తాను చెరసాలలో పెట్టబడిన విషయం కనబడతా ఉంది. కానీ తర్వాత చెరసాల అనుభవాన్ని దాటి ఐగుప్తు దేశానికే ఫరో తర్వాత రాజుగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి శోధన మనం శోధిస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులను సాతానులో మనలను పడవేసి మనము అనగదొక్కాలని కోరుకుంటా ఉన్నాం. దేవుని మీద నమ్మకం ఉంచి మనం ముందుకు సాగినప్పుడు విజయాన్నే చూస్తాం. ఆయన సన్నిధి విజయమును అందించినదిగా కనబడతా ఉంది. శోధింపబడిన వారికి ఆయన విజయాన్ని దయచేసేవాడు. అందంగా ఉన్నాడు, రూపవంతుడుగా ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడు. ఆలోచన చూస్తూ ఉన్నాం. పొతీఫర్ యొక్క భార్య ఆ యోసేపును శోధించింది. ఎవరు లేరు నాతో పాపం చేయని శోధించింది. కానీ దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగిన వాడు కనుక ఈ సమయంలో ఒక బానిసగా ఆ ఇంట్లో బ్రతుకుతున్నప్పటికీ యజమానురాలి యొక్క కోరికను తీర్చుకొనగా పారిపోయినట్టుగా కనబడతా ఉంది. శోధనపై జయాన్ని దేవుని యొక్క సన్నిధి మాత్రమే మనకి ఇవ్వగలుగుతూ ఉంది. దేవుడు మనకు తన సన్నిధిని మనతో ఉంచి ఆయనే మన హృదయాల్లో నివసిస్తూ ఆయనకు లోబడినప్పుడు తగిన జయాన్ని మనకి ఇచ్చేవాడు. కొన్ని శోధనలు గుండా వెళ్ళవచ్చునేమో, పరిస్థితులు మనలను బలహీనపరచవచ్చునేమో. దేవుని కొరకు నిలబడిన కారణాన ఇప్పుడు యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు చెరసాల అధిపతికి నమ్మకంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అక్కడ నుండి రాజుగారి దగ్గరకు తీసుకుని రాబడినట్టుగా కనబడుతూ ఉంది. తర్వాత రాజుగా దేవుడు యోసేపును అభిషేకించినట్లుగా కనబడుతూ ఉంది. ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నావు? మనల్ని బలహీనపరిచే పరిస్థితులు ఉన్నాయి. పాపము చేయుటకు తగిన అనుకూలమైన పరిస్థితులు సాతాను కల్పిస్తూ ఉన్నాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన శోధనలో నెట్టుతూ ఉంటున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవోటంబము అనే బాణాలను సాతాను మనపై ప్రయోగిస్తూ ఉన్నాడు. ఆదాముపై ప్రయోగించాడు, ఆదాము పడగొట్టాడు. యేసు ప్రభుపై ప్రయోగించాడు, కానీ యేసు ప్రభు దానిపై జయాన్ని సంపాదించాడు. ఇప్పుడు యేసు ప్రభు బిడ్డగా మనము కూడా జయమును సంపాదించుటకు ఆయన మనతోనే ఉన్నాడు. ఈరోజు యోసేపుని జ్ఞాపకం చేసుకొని జయమును ప్రభువు ద్వారా పొందుటకు ఇష్టపడదామా? కీర్తనగాడు వివరిస్తూ ఉన్నాడు. 44వ కీర్తన 5వ వచనం. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము అని ధైర్యంగా చెప్తా ఉంటున్నాడు. రోమా సంఘం రాస్తా ఉన్నాడు, ఆయన ప్రేమ నుండి మిమ్మల్ని ఏది కూడా ఎడబాపనేరనీయదు అని చెబుతూ తర్వాత 8వ అధ్యాయంలో 35వ వచనం అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము మనలను ఎడబాపునా?
దేవుని యొక్క శక్తి మనకు ఉంటుంది. అందుకని చివరి అంటాడు, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుచున్నాము. ఈరోజు దేవుని సన్నిధి మనకు విజయాన్ని ఇస్తూ ఉంది. 6వది, ఆయన దాసులైన మనకు ఆయన సన్నిధి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కల్పిస్తూ ఉంది. దేవుడు ఒక గొప్ప పనిని మనకు అప్పగించాడు. ఆ రోజుల్లో ఉన్న మొదటి సంఘము లేక మొదటి విశ్వాసులు లేక మొదటి శిష్యులు వారు జ్ఞానవంతులు కాదు, ధనవంతులు కాదు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు కాదు, సాధారణమైన జనులే, విద్య లేని పామరులే, బలహీనమైన వారే. కానీ వారికి గొప్ప పనిని అప్పగించాడు. మత్తయి 28 చదువుతూ ఉంటాం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. కానీ ఆ తర్వాత అంటాడు 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆయన వారితో ఉన్నాడనే ధైర్యాన్ని బట్టి మొదటి 2 శతాబ్దాలలో అప్పుడున్న సర్వలోకానికి సువార్త అందించబడింది. పౌలు పరిచర్య ద్వారా ఇటు ఆసియా ప్రాంతము, గలతీయ ప్రాంతము, మాసిదోనియా ప్రాంతము, చివరకు రోమా వరకు కూడా సువార్త ప్రకటించబడినట్టుగా మనకు కనబడతా ఉంది. మొదట వచ్చిన గొప్ప హింస, యెరూషలేములో వచ్చిన గొప్ప హింసను బట్టి సంఘంలో ఉన్న అనేక వేలాది మంది విశ్వాసులు చెదిరిపోయి సువార్తను అనేక ప్రాంతాల్లో ప్రకటించి సంఘాలను కట్టినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటున్నది. దేవుని సన్నిధి, దేవుని ఉనికి మనకు ధైర్యాన్ని లేక స్థైర్యాన్ని ఇచ్చేదే. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెరసాల నుండి రాస్తూ ఆయన అన్నమాట ఏంటంటే 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటున్నది, నన్ను బలపరచువని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువని అందే నేను సమస్తాన్ని చేయగలను. బాగా చదువుకున్నవాడే పౌలు. కానీ యేసుప్రభు శిష్యుడిగా మారిన తర్వాత అతను చంపాలని యూదులు అనేక సమయాల్లో ప్రయత్నం చేశారు. కానీ దేవుని యొక్క ధైర్యము, స్థైర్యము ఉన్న కారణాన అందుకని చెప్పగలుగుతా ఉన్నాడు, రోమా చెరసాలలో ఉండి కూడా నన్ను బలపరచువనేందే నేను ఈ పనులన్నీ చేయగలిగాను, చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఆయన కొరకు మన నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. మనం ఉన్న ప్రాంతంలోనూ, మన ఇరుగు పొరుగు ప్రాంతాల్లోనూ, సర్వలోకంలోనూ మనము ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. అందుకని ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. చివరగా యాత్రికుల వంటి మనకు ఆయన సన్నిధి మనకు నెమ్మది కలిగిస్తూ ఉంది. అరణ్యయాత్రలో ఇశ్రాయేల్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. కానీ దేవుడు అలసిపోయిన మోషేతో, ఇక నేను వీరితో ప్రయాణం చేయలేనన్న మాట చెప్తున్న సమయంలో దేవుడు మోషేతో అన్న మాట ఏంటంటే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను. ఆయన సన్నిధి మనకు విశ్రాంతినిస్తూ ఉంది. ఈ యాత్రికులుగా ఉండే ఈ లోకయాత్రలో నిజమైన నెమ్మది, నిజమైన ఆనందము లేక విశ్రాంతి ఆయనలోనే మనకు దొరుకుతూ ఉంది. అందుకనే యేసుప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన లోకయాత్రలో ఆయన సువార్తను ప్రకటించున్న దినాల్లో ఆయన పిలిచిన పిలిపేటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారిలా నా దగ్గర రండి, నేను మీకు నెమ్మదిని లేక విశ్రాంతిని కలగజేస్తాను. నెమ్మది లేని దినాల్లో ఉన్నాం. నిజానికి మనం అందరం కూడా సమూహాలుగా ఉండేవారమే. ఇతరులతో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఈ వచ్చిన ఈ వైరస్ ఒకరినొకరిని వేరు చేస్తూ ఉంది. కనీసం 6 అడుగుల దూరాల్లో మనం నిలబడాలని చెప్తా ఉన్నారు. సంఘంలో దగ్గర కూర్చునే అవకాశం లేదు. ఏదైనా విందుకు వెళితే కలిసి మాట్లాడన్న భయమే. వివాహ కార్యాల్లో సరిగా పాలు పొందలేకపోతూ ఉంటున్నాం. కనీసం
భూస్థాపన కార్యక్రమాల్లో కూడా మనము సరిగా పాలు పొందలేకపోతూ ఉంటున్నాం. వేరు చేస్తూ ఉంది లోకం. కానీ దేవుడు మనకు నెమ్మదినిచ్చే దేవుడు, విశ్రాంతిని ఇచ్చే దేవుడు. నా ఇద్దరు రండి. ఈరోజు నీవు ప్రభుని నమ్మకుండగా పాపం అనే భారంలో, లోకమనే భారంలో జీవిస్తూ ఉన్నావా, సాగిపోతూ ఉన్నావా? యాత్రికుని ప్రయాణంలో ఆ యాత్రికుడు బరువైన మూటను మోసుకుంటూ వెళతా ఉన్నాడు. కానీ దేవుని యొక్క దూత ఆ బరువును దించి తనకు నిజమైన నెమ్మదినిచ్చుటకు ప్రయత్నం చేస్తూ ఉంది అనేక సందర్భాలలో. ఈరోజు దేవుడు అనేక సందర్భాలు నీతో మాట్లాడి ఉంటున్నాడు. నీ వాక్యం చదువుతున్నప్పుడు కానీ, నీ యొక్క దైవజనులు వర్తమానాన్ని ఆదివారం అట్లు ఇచ్చుచున్న దినాల్లో కానీ, లేదా రకరకాల టీవీ ప్రోగ్రాములు దేవుడు నీతో మాట్లాడిన సందర్భంలో నువ్వు ఇంతవరకు దేవుని దగ్గర రాలేదు. అందుకనే నీకు సరైన నెమ్మది నీ జీవితంలో లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిని నువ్వు కోరుకున్నట్లయితే, ఆయనను నువ్వు నిజమైన రక్షణ అంగీకరించినట్లయితే, ఈ యాత్రికులు పరదేశం లాంటి లోకయాత్రలో ఆయన నిజమైన ఆనందాన్ని, నిజమైన నెమ్మదిని మనకిచ్చేవాడు. ఆయన ఉనికి ఒకవేళ మనకు భౌతిక నేతలతో కనబడకపోయినా, ఆయన ఉన్న ఆ విషయాలను మనము అనుభవించగలుగుతూ ఉంటున్నాం. ఆయన సన్నిధి వల్లనే మనకు నెమ్మది ఉంది. ఆయన సన్నిధి వల్లనే మనం సంతోషంగా కలుగుతూ ఉన్నాం. ఆయన సన్నిధి వల్లనే మనం సమాధానంగా ముందుకు సాగిపోగలుగుతూ ఉంటున్నాం. నిజమే, దేవుని సన్నిధి నిస్పృహలో ఉన్న యాకోబు లాంటి వాడికి భద్రతనిస్తూ ఉంది. దేవుని సన్నిధి ఆయన కొరకు సాక్షిగా ఉండవలసిన వారికి ప్రోత్సాహం ఇస్తూ ఉంది. దేవుని సన్నిధి సైనికుల వంటి యుద్ధ భూమిలో ఉన్న మనకు బలాన్ని ఇస్తూ ఉంది. దేవుని సన్నిధి పిరికివాడిగా ఉండే మనకు ఆదరణ ఇస్తూ ఉంది. దేవుని సన్నిధి శోధించబడుతున్న సమయంలో విజయాన్ని ఇస్తూ ఉంది. దేవుని సన్నిధి ఆయన సేవకులుగా ఉండే మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ ఉంది. దేవుని సన్నిధి యాత్రికులుగా ఉన్న మనకు నెమ్మదినిస్తూ ఉంటున్నది. అమెరికా దేశంలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ వాషింగ్టన్ డీసీలో ఉన్నది. దానిలో ఒక చోట థామస్ కోల్ అనే పెయింటర్ గారు వేసిన 4 బొమ్మలు అక్కడ వరుసగా ఉన్నాయి. ఒకటి బాల్యమును గూర్చిన బొమ్మ, రెండవది యవనస్తుని గూర్చిన బొమ్మ, మూడవది పెద్దలు చేసే కార్యాలు చేసే బొమ్మ, చివరిది వృద్ధులకు అన్వయించబడే బొమ్మ. మన జీవిత యాత్రలో ఈ 4 సందర్భాల్లో మనం వెళుతూ ఉంటున్నాం. మొదటి చిత్రము బాల్య దశ. అందులో ఆ బొమ్మలో వేయబడిన ఆ చిత్రం ఏంటంటే, ఒక చీకటి కలిగిన గుహలో నుండి ఒక చెక్క పడవ బయటకు వస్తూ ఉంది. ఆ బొమ్మలో ఒక బాలుడు, పుట్టిన బాలుడు, బాల్యదశలో ఉన్న బాలుడు కనబడుతూ ఉన్నాడు. చక్కని పచ్చగా ఉండే మొక్కలు పెరుగుతున్న ఆ ప్రాంతంలో నుండి ఆ నది ఆ గుహలో నుండి బయటకు వస్తూ ఉంది. ఆ నదిలోనే చెక్క నావలో ఆ గుహ నుండి బయటకు వస్తున్న దృశ్యం కనబడుతూ ఉంటున్నది. చుట్టూ చక్కని పూలు, చక్కగా ఉండే నది, నెమ్మదిగా ఉండే ప్రవాహము. ఆ చిన్న బాలుని వెనక సంరక్షణ దూత వెనకాతలో ఉంటున్నది. రెండవ దృశ్యంలో యవన ప్రాయం ఉండే దృశ్యం కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆ బోటు ప్రయాణం చేస్తూ ఆ కుర్రవాడు పెద్దవాడయ్యాడు. ఆ బోటు అదే నదిలో ప్రయాణం చేస్తూ ఉంటున్నది. దూరంగా ఒక అందమైన తెల్లని రాజభవనం కనబడుతూ ఉంది. అక్కడికి వెళ్ళాలన్న కోరికతో యవనస్తుడు దానిని నడుపుతూ ఉంటున్నాడు. సంరక్షణ దూత ఆ నది ఒడ్డున నిలబడి ఈ కుర్రవాడిని గమనిస్తూ ఉంటున్నది. యవనస్తులు చాలా రకరకాల ఉద్దేశాలతో ఈ లోకంలో ప్రయాణం చేసే ప్రయాణాన్ని చూపిస్తూ ఉంది. మూడవ దృశ్యము పెద్దవాడైన మనుషుడు కనబడుతూ ఉంటున్నాడు. అంతకుముందు ప్రశాంతంగా ఉండే పరిస్థితులు అక్కడ కనబడటం లేదు. ఈ రాళ్ళు, ఆ నదిలో పెద్ద పెద్ద రాళ్ళు కనబడుతూ ఉన్నాయి. వేగంగా ప్రవహించే ఆ నది ఆ రాళ్ళను తాకుతూ ఉంటున్నాయి. దరిదాపుల్లో ఎక్కడ కూడా
ఆ రాజభవనం కనబడటం లేదు, చుక్కాని విరిగిపోయింది. కష్టపడతా ఉన్నాడు. ఆ పడవను సరైన దారిలో నడుపుట కోసం సంరక్షణ దూత దరిదాపుల్లో కనబడలేదు, మేఘాల్లో ఉన్నట్టుగా కనబడతా ఉంది. జీవితయాత్రలో రకరకాల ఉద్దేశాలతో యవన జీవితం ప్రారంభించిన పెద్దవారైన తర్వాత జీవితాన్ని నడుపుటకు చాలా కష్టపడతా ఉన్న దృశ్యం కనబడతా ఉంది. అయినా సరే సంరక్షణ దూత మనల్ని కాపాడుటకు సిద్ధంగానే ఉంటున్నది. చివరి దాంట్లో బొమ్మలో ముసలివాడు ఆ బోట్లో ఉంటున్నాడు. సముద్రపు మధ్య భాగానికి వచ్చింది, అది నది నుంచి ప్రశాంతంగా కనబడతా ఉంది. కానీ ఇంకా ఆ చిమ్మ చీకటి మేఘాలే ఉన్నాయి. తన దృష్టి అంతా కూడా ఆకాశం వైపు ఉంటున్నది. ఆకాశంలో ఆ సంరక్షణ దూత కనబడతా ఉంది. మొదటిసారిగా ఈ మానవుడు ఆ సంరక్షణ దూతను చూడగలుగుతూ ఉన్నాడు. ఈయన దృష్టి అంతా కూడా పైన ఉంటున్నది. ఆకాశం తెరవబడినట్లుగా ఏదో క్షణంలో ఆయన కిందకు దిగి తను అక్కడ తీసుకుపోయేవాడిగా ఉన్నట్టుగా అతనికి అర్థమవుతూ ఉంది. నిజమే, మన యాత్రలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మన దేవుడు మనతో ఉన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటున్నది. ఈరోజు ఆయనను అనుభవించే వారంగా ఉంటున్నామా? మొదటగా ఆయన రక్షణ అంగీకరించి ఉంటున్నామా? ఆయన సన్నిధితో ఈ లోకయాత్రలో ముందుకు సాగలుగుతూ ఉంటున్నామా? లేక మన దృష్టి అంతా కూడా లోకం మీద పెట్టి పాపంలోనే జీవించాలని కోరుకుంటూ ఉన్నామా? నువ్వు రక్షించబడకపోతే ఈరోజు ప్రభువుని నమ్ముకోవాలి. ఒకరు రక్షించబడినట్లయితే ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడి నీ హృదయంలో నివసించే ప్రభువుతో నీ జీవితాన్ని గడపాలి. దేవుడు నీకు ఏ రీతిగా సహాయం చేస్తూ ఉన్నాడు మనం చూసి ఉంటున్నాం. ప్రభు కొరకు ధైర్యంగా నిలబడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాన్ని ఆలోచన చేసుకుందాం. ప్రభు కొరకు మనము ఏ రీతిగా జీవించగలుగుతూ ఉన్నాం? ఇంకా రక్షించబడకుండా లోకంలో పాపంలో జీవిస్తూ ఉంటున్నామా? ఆయన సన్నిధి మనతో ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనకు నిరాశ్రయులుగా ఉన్న సమయంలో మనకు తగిన భద్రతగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మనకు జయాన్నిచ్చుటకు కోరుకుంటూ ఉన్నాడు. మనము బలాన్నిచ్చుటకు కోరుకుంటూ ఉన్నాడు. మనకు విశ్రాంతినిచ్చుటకు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కొరకు ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెప్పుటకు ఆయన సన్నిధి మనకు ఉపయోగపడుతూ ఉంది. ఓ తీర్మానం చేద్దాం. మహోన్నతమైన మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము మా హృదయాన్ని పరీక్ష చేసుకుంటున్న ఈ సమయంలో మా పరిస్థితులు మీకు తెలిసిను ప్రభా. ఇంకా రక్షించబడిన వారు రక్షించబట్టుకు మీ సహాయం దయచేయండి. రక్షించబడిన వారు మీ మీద ఆధారపడి ముందుకు సాడు కృప దయచేయండి. మీ నామానికే మహిమ ఘనతము తెచ్చుకున్నామని ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం అందరితో సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.